హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మే ఎక్స్పీరియన్స్. రాబిన్ హుడ్ మూవీ చూశాను మొన్న. లూసిఫర్ 2 అదే ఎంపురాన్ దెబ్బకి, తర్వాత మళ్ళీ మ్యాట్ స్క్వేర్కి. ఈ రెండు మూవీస్ చూశాక ఒక మంచి సినిమా చూడాలనుకున్నా. ఇంకా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగానే ఉంది, డీసెంట్ అనిపించింది. నేనైతే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ చూసా, ఇన్ఫ్యాక్ట్ సర్ప్రైజ్ అయ్యాను. అలా టైంపాస్ అయిపోయింది. కామెడీ అయితే చాలా ప్లేసెస్లో బాగా వర్కౌట్ అయింది. ఆబ్వియస్లీ కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొంచెం నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మరి నాకెందుకు అలా అనిపించిందో అయితే క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ పేజ్, ట్విట్టర్ అండ్ థ్రెడ్స్ లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఒకసారి లుక్ వేసేయండి. ఎందుకంటే వీటిలో ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వాళ్ళ కూతురు, అది శ్రీలీల, ఇండియాకి వస్తారనమాట. అసలు వాళ్ళకి Z+ సెక్యూరిటీ కావాలి అంటే నితిన్ అండ్ రాజేంద్ర ప్రసాద్ వెళ్తారు. అసలు శ్రీలీల అసలు ఎందుకు ఇండియాకి వస్తుంది, అండ్ నితిన్ అండ్ శ్రీలీలకి అసలు ఏంటి, వాళ్ళిద్దరికి సంబంధం ఏంటి అన్నది రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే నాకు బాగా నచ్చింది. అసలు హీరో రాబిన్ హుడ్గా ఎలా మారాడు, ఎందుకు మారాల్సి వచ్చింది అనే రీజన్ చాలా బాగా చూపించారు. వెన్నెల కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ మధ్య కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సిచ్యువేషనల్ కామెడీ అండ్ జోక్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. జీవి ప్రకాష్ బీజిఎం అయితే సూపర్ ఉంది. అండ్ కాకపోతే కొంచెం విలేజ్ సెటప్, కొన్ని సీన్స్లో VFX కొంచెం ఏంటో తేడాగా ఉంది అన్నట్టుంది. అండ్ ఇంటర్వెల్కి అయితే ఓకే, బాగానే ఉందిలే మూవీ అనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, ఫస్ట్ అరగంట 30 minutes మంచి సాంగ్స్ అండ్ కేతికా శర్మ డ్యాన్స్ అయితే చాలా బాగా చేసింది. అలా ఎంగేజింగ్గా వెళ్తుంది. కానీ ఆ లాస్ట్ 30 minutesలో ఇక్కడ ఎగ్జిక్యూషన్ మిస్ అయింది. ఒకేసారి అన్ని ట్విస్టులు పెట్టడం వల్ల ఓవరాల్ సాటిస్ఫాక్షన్ అంత ఇవ్వలేదు. ఇంకా లాస్ట్లో ఒక 2 minutes ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ కేమియో బాగానే ఉంది, కానీ దానికి రిలేటెడ్ ఇంకో పాట అనౌన్స్ చేశారు. అది అయితే నాకు లాస్ట్లో అనవసరం అనిపించింది. ఇంకా హైలైట్స్ గురించి, లైక్ ఈ మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడదాం. రాజేంద్ర ప్రసాద్ అండ్ వెన్నెల కిషోర్ మధ్య కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, నవ్వుకున్న. పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే నితిన్ అండ్ శ్రీలీల అందరు బాగా చేశారు. అండ్ జీవి ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్లో నాకైతే 2 songs చాలా బాగా నచ్చాయి. అండ్ మ్యూజిక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. స్టోరీ కూడా బాగానే ఉంది. రాబిన్ హుడ్ క్యారెక్టర్ కూడా బాగా రాసుకున్నారు. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, విలన్ క్యారెక్టర్ ఇంకా బాగా రాసుంటే బాగుండేది. అండ్ ఆ విలేజ్ సెటప్ కొంచెం కేర్ తీసుకొని ఉంటే ఓవరాల్ ఇంపాక్ట్ ఉండేది బాగా. స్టోరీ అయితే పేపర్ మీద ఇంట్రెస్టింగ్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఎగ్జిక్యూషన్ కొంచెం మిస్ఫైర్ అయింది. రన్ టైం కూడా ఒక 2 hours ఉంటే ఇంకా బాగుండేది. వెంకీ కుడుమల గారి డైరెక్షన్ బాగుంది, కానీ ఒక లాస్ట్ 30 minutes ఇంకా కేర్ తీసుకొని ఇంకొంచెం మంచి సీన్స్ పెడుతూ రైటింగ్ కూడా ఇంకొంచెం బాగుండుంటే ఓవరాల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇంకా బాగుండేది. ఒక లైట్ హార్టెడ్ ఫన్ ఫిలిం, కొంచెం కామెడీ ఉన్న చాలు అలా టైంపాస్ అవ్వడానికి. చూడాలనుకుంటే మాత్రం ఈ మూవీ అయితే ఒకసారి చూడొచ్చు. మరీ లూసిఫర్ 2 అండ్ మ్యాడ్ స్క్వేర్ అంత బ్యాడ్గా అయితే లేదు. నాకైతే ఆ 2 movies నచ్చలేదు. ఈ మూవీ అయితే టైంపాస్ అయిపోయింది, ఒకసారి అయితే చూడొచ్చు. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను, ప్లీజ్ డూ చెక్అవుట్. లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.